వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు స్మరించుకున్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మంగళగిరి కేంద్ర టీడీపీ కార్యాలయంలో పూలే చిత్రపటానికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమా, వీరంకి వెంకట గురుమూర్తి, ఏఎస్ రామకృష్ణ, లంకా దినకర్, గాదే వెంకటేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు మహనీయులు జ్యోతిరావు పూలే గారి జయంతి. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఘనంగా జరుపుతూ ఉన్న శుభవేళ. ఎందుకంటే ఈ అండరాంతనం మీద, కుల వివక్షత మీద, స్త్రీ విద్య పట్ల విద్య యొక్క ప్రాముఖ్యతని సమాజానికి చాటి చెప్పిన మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు. ఆ రోజుల్లోనే మహాత్మాగా పిలువబడ్డ వ్యక్తి, సమాజాన్ని కదిలించిన వ్యక్తి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావకుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, వీళ్ళందరూ మహనీయుల స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీని స్థాపించారన్న మహానుభావుడు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దరాల స్థాపన కావచ్చు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని, ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకురావడంలో పూలే గారి స్ఫూర్తిని చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్లారు. తప్పకుండా ఈరోజు ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ జయంతోత్సవంలో పాల్గొని ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తూ మనందరం కూడా ఆయన అడుగుజాడలో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.